నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంపు సాధ్యమేనన్న భట్టి, సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తుందని ధీమా. ఏసీబీ కస్టడీకి విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్, 4 రోజుల పాటు విచారించనున్న అధికారులు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ, ఎల్బీ నగర్లో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. భారత నౌకాదళ స్వదేశీకరణ అడుగులో మరో ముందడుగు, విశాఖ నేవల్ డాక్ యార్డ్లో యుద్ధ నౌక ఆండ్రోత్ జలప్రవేశం. మంచు తుఫానుతో ఎవరెస్టుపై చిక్కుకున్న 1000 మంది, పర్వతారోహకులను కాపాడేందుకు సహాయక చర్యలు. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఆస్తుల వివరాలపై అధికారులు ఆరా తీయనున్నారు. చెంచల్గూడ జైలు నుంచి అంబేద్కర్ను కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 16న ఏసీబీ అధికారులు అంబేద్కర్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో అక్రమంగా కూడబెట్టిన ప్లాట్లు, భవనాలు, భూములు గుర్తించింది. ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. RRR అలైన్మెంట్ మార్చాలంటూ శాంతియుత ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట, పూడూరు, మోమిన్పేట రైతులు హైదరాబాద్ వెళ్తూ ఉండగా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని కబీర్ ధామ్ జిల్లా ఆకల్ఘారియా గ్రామం సమీపంలో కారు, ట్రక్కు ఢీకొని 3 మహిళలు సహా 5 మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని కన్హా జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించిన తర్వాత కోల్కతాకు రైలు ఎక్కడానికి బిలాస్పూర్కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హౌడా ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయి ప్రయాణికులు 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డారు. హౌడా నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 2 గంటలకు పైగా ఆగిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో ఇంజన్ తెప్పించిన అధికారులు సికింద్రాబాద్కు రైలు పంపించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. మంచు తుఫాను కారణంగా 4900 మీటర్ల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాలు వైపు ఈ ఘటన జరిగింది. పర్వతారోహకులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350 మందిని రక్షించి క్యూడాంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించినట్లు తెలుస్తోంది. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోయాయి. దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8849 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారత నౌకాదళం స్వదేశీకరణ అడుగులో మరో ముందడుగు పడింది. యుద్ధ నౌక ఆండ్రోత్ను వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతికి అంకితం చేశారు. విశాఖ నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు. ఇటీవలే అత్యాధునిక యుద్ధ నౌకలు అర్నాలా, నిస్తార్, ఉదయగిరి, నీలగిరి నౌకాదళంలో ప్రవేశంతో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆండ్రోత్ను 80% దేశీయంగా రూపొందించారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ ఈ యుద్ధ నౌకను నిర్మించింది. రక్షణ అవసరాలు, నౌకాదళం పరంగా బలోపేతం కావడానికి ఆండ్రోత్ ఉదాహరణగా నిలుస్తుందని నేవీ అధికారులు చెబుతున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్ చేసుకోవచ్చని గత తీర్పులు వెల్లడిస్తున్నాయని భట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎంపీరికల్ డేటా ఆధారంగా సిపెక్స్ సర్వే చేశామని వెల్లడించారు. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 91-92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్స్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్స్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 పేర్లను పీసీసీ ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్ యాదవ్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిని రేపో మాపో ప్రకటించనుంది. రాజధానిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతో జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ను అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్కి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. రెహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా ఎన్నికైన సిఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ 4 పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాల్ని బేరీజు వేసిన తర్వాతే ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను తప్పనిసరిగా గెలిపించారని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను ఇప్పటికే సమన్వయ బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. దసరాకు ఊరికి వెళ్లి హైదరాబాద్కు వస్తున్న ప్రయాణికులతో నగర శివారులో వాహనాల రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రైలు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దసరా సెలవులు ముగడంతో పల్లెలకు వెళ్ళినటువంటి సొంతూళ్ళకు వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా తిరిగి నగర బాట పడుతున్నారు. ప్రస్తుతం మనము అమీర్పేట్ మెట్రో దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ప్రయాణికుల రద్దీ కాస్త తక్కువగానే కనపడుతుంది. కానీ నగరంలోని ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నాగోల్ కావచ్చు, ఈ ప్రధాన మెట్రో స్టేషన్లలో అయితే చాలా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే నిలబడి కూడా మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ మెట్రోలో అయితే అటు ఏపీ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు, ఏపీ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి విజయవాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర దిగి అక్కడ మెట్రో ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఆ రూట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఉప్పల్, నాగోల్ దగ్గర మెట్రో ఎక్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ స్థానాలకు కావచ్చు, లేదంటే
పాఠశాలలకు కావచ్చు, విద్యా సంస్థలకు కావచ్చు వెళ్తున్నారు. ఇక నగరంలో ఉన్నటువంటి ప్రధాన మెట్రో స్టేషన్లన్నీ కూడా రద్దీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఈ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ఈరోజు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు మెట్రో అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ దసరా సెలవులు మిగడం ఒకటైతే ఆ తర్వాత ప్రతి సోమవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆదివారం తర్వాత తిరిగి సోమవారం కళాశాలలు ప్రారంభం కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వివిధ కార్యకలాపాలు చేసుకునే వాళ్ళకు కావచ్చు, అటువంటి వాళ్ళందరూ కూడా మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే ఈ సొంతలకు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చే సమయంలో ఇక్కడ ఆయా బస్ స్టేషన్లలో దిగిన తర్వాత అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా కూడా రకరకాలుగా డైవర్ట్ అవుతుంది. కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు, కొంతమంది మెట్రోలో వెళ్తుంటారు, కొంతమంది ఎంఎంటీఎస్లో వెళ్తుంటారు, మరి కొంతమంది ప్రైవేట్ వాహనాల్లో అంటే క్యాబులు కావచ్చు, లేదంటే ఇతరత్ర వాహనాల్లో ఆటోల్లో వెళ్తుంటారు. తద్వారా ఏంటంటే ఈ వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా రకరకాలుగా డైవర్ట్ అయిపోయే అవకాశాలు కనబడుతుంటాయి. అయితే ఇక్కడ ఈ మెట్రోలో ఎక్కితే మాత్రం ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్, నాగోల్ ఈ 3 మెట్రో స్టేషన్లు అయితే చాలా రద్దీగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో కూడా. ఎందుకంటే జేబీఎస్లో దిగినటువంటి ప్రయాణికులంతా కూడా ఆ రూట్లో ప్రయాణిస్తుంటారు, ఎంజీబీఎస్లో దిగినటువంటి ప్రయాణికులంతా కూడా అదే రూట్లో ప్రయాణం చేస్తుంటారు. సో ఈ ముఖ్యమైనటువంటి ఈ రూట్లలో మాత్రమే రద్దీ ఎక్కువగా కనబడుతుంది. మిగతా అమీర్పేట కావచ్చు, లేదంటే ఈ ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఇటువంటి మెట్రో స్టేషన్లు అయితే కాస్త రద్దీ తక్కువగానే కనబడుతుంది. ఇంకా మియాపూర్లో కూడా కొంత రద్దీ ఎక్కువగా ఉన్నట్లు కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యూ. వట్టెం వెంకటాద్రి జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు 3 కిలోమీటర్ల కాలువ నిర్మిస్తే 1,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒక్కసారి నీళ్లు నింపితే ఎప్పటికీ నిల్వ ఉండే అవకాశం ఉంది. జలాశయానికి నీళ్లు వచ్చేలోపు ఈ కాలువను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినప్పటికీ దస్త్రం ముందుకు కదలటం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తే కాల్వ పనులు ముందుకు జరుగుతాయని రైతులు అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వట్టెం వెంకటాద్రి జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కాల్వ నిర్మాణం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది సాకారమైతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందుతాయి. జిల్లాలో కేఎల్ఐ కింద నీటి నిల్వ కోసం ఎక్కడా జలాశయాలు లేవు. కృష్ణానది నుంచి ఎత్తిపోయడానికి అవకాశం లేనప్పుడు వట్టెం జలాశయం నుంచి నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. 150 కిలోమీటర్ల పొడవున కాలువలు కావలసి ఉన్నందున దీనిని 2 భాగాలుగా విభజించి పనులు చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వట్టెం రిజర్వాయర్ లో 16.74 టీఎంసీ కెపాసిటీ ఉందండి. మనకి ఎప్పుడన్నా ఎంజీకేలే వాటర్ ఇబ్బంది అయితే ఈ లింక్ ఛానల్ ద్వారా ఈ ఆయకట్ట 1,50,000 స్టెబిలైజేషన్ చేసుకోవడానికి మనకు అనుకూలం ఉంటుంది. ఈ లింక్ ఛానల్ వల్ల టైలాండ్ ఆయకట్ట మాడుగుల గాని, అమ్మన్గల్ గాని ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం 1,50,000 ఎకరాలకి స్టెబిలైజేషన్ చేయగలం. ఈ లింక్ ఛానల్ 15,000 కోట్లతో 3 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ చేస్తే ఎంజీకేఎల్ఐకి ఇన్ అడిషన్ గా మనం వాటర్ సప్లై ఇబ్బంది లేకుండా మనం వాటర్ తీసుకుని పోతాం వట్టెం రిజర్వాయర్ నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,17,000 ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు. వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు అనుసంధానం చేస్తూ మరో కాల్వను తవ్వినట్లయితే ప్రాజెక్టులోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించవచ్చనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలను చేశారు. ఇందుకు 23 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎంజీకేఎల్ఐ సాగునీటి కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత రైతులు ఆశాభావంతో ఉన్నారు.
ఈ కేఎల్ది కాలువది నీళ్లు మనకు రైతులకు సంబంధించినంత వరకు పెద్ద కాలువ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ రైతులకు సంబంధించి ప్రతి పంటకి మన చిలకలందరికీ నీళ్ళు అందేటట్టుగా మాత్రం కాలువలకు ఇంకా నీళ్ళు రాలేదు. దాని గురించి కూడా చర్య తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే చెరువుల వాళ్ళు మోటార్లు అవన్నీ వేయడం వల్ల ఈ చెరువుల నీళ్ళు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల చేప పెరుగుదలకు కానీ చిన్న చేపలు చనిపోవడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. మన గుడిపల్లి నుంచి వచ్చినటువంటి కాలువ ఈ నీళ్లు కిందికి పోవడానికి సరిపోతలేదు కాబట్టి ఈ వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లు కిందికి రైతులకు వదలడం వల్ల పంటలకు అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాలువ రావడం వల్ల కింద ఉన్న రైతులకు పంట పొలాలకు కానీ ఇటు వ్యవసాయాలకు అన్ని విధాలుగా నీరు ఉపయోగం ఉంటుంది. రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేకపోయారు. ఈ యొక్క రిజర్వాయర్ ఆయకట్టు నుంచి కాలువ మంజూరు చేస్తే తొందర పంట పొలాలకు కానీ ఇటు రైతులకు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, అనుమతులు వచ్చేలా చూడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. విశాఖలోని కంచెరపాలెం జాతీయ రహదారి సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు, ఆమె మనవడి చేతులు కాళ్లను కట్టేసి దొంగతనం చేశారు. 12 తులాల బంగారం, 3 లక్షల రూపాయలను చోరీ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దొంగతనం అనంతరం అక్కడే ఉన్న కారుతో పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి తీసుకువెళ్లిన కారును మూరిక వలస వద్ద వదిలేసి దుండగులు పారిపోయినట్లు తెలుస్తోంది. దొంగలు అపహరించిన కారును పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చెర్రీ బోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డ్రగ్స్ పార్టీలతో పాటు మద్యం పార్టీ కూడా నిర్వహించారని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దీంట్లో మైనర్ గా ఎవరైతే పాల్గొనడం జరిగిందో అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కట్ట తరలించి ప్రస్తుతం అయితే వారిని కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మనం ఎక్కడైతే ఆ పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్ దగ్గర ఉన్నామో ఇక్కడ పూర్తిగా అంటే నిర్మానుషమైన ప్రదేశంలో కూడా ఇది కేవలం ఒక ఫామ్ హౌస్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నిత్యం కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించి కూడా పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బంది అయితే చెప్తున్నారు. కానీ నిన్న ఈ నెల 4వ తేదీన ఇషాన్ అన్న వ్యక్తి పార్టీ నిర్వహించుకోవడానికి కూడా ఫామ్ హౌస్ ని అద్దె తీసుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కానీ మొత్తం ఇక్కడ మైనర్లతో పాటు తర్వాత కొంతమంది మేజర్లు రావడం జరిగింది. మొత్తం 65 మందికి పైగా కూడా ఇక్కడ దీంట్లో ఈ పార్టీలో పాల్గొన్నట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. దీంట్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారని ఒక సమాచారంతో కూడా ఎస్ఓటి పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా కూడా దాడులు నిర్వహించడం జరిగింది. దాడుల్లో భాగంగానే కొంతవరకు వీళ్ళు ఏదైతే మద్యం బాటిల్ కానీ కొంతవరకు మద్యం బాటిల్ కూడా సీజ్ చేసినట్లయితే కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీలో పాల్గొనడం జరిగిందో వారందరూ కూడా డ్రగ్ సేవించారా లేదా మద్యం సంబంధించి మాత్రమే సేవించి ఉన్నారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సింది. కానీ ఇప్పటికే కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఎవరైతే మైనర్లు గా దీంట్లో ఉన్నారో వారిని అయితే ప్రస్తుతం ఒక్కొక్కరిని వివరాలు తెలుసుకుంటూ తర్వాత వారి కుటుంబ సభ్యులు పిలిపించి తర్వాత కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ఇషాన్ అనే వ్యక్తి మాత్రమే ఈ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నట్లయితే సామాజిక మాధ్యమంలో అతను పోస్ట్ చేయడంతో పాటు తర్వాత కొంతమందికి స్నేహితులకు కూడా అతను ఈ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పడంతో కూడా అతను ఎక్కువ మందిలో మైనర్లు ఇక్కడికి వచ్చారని చెప్పి కూడా పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి ఇంకా ఈ దర్యాప్తు సంబంధించి కూడా ఇప్పటికే 6 పైన కూడా కేసు అయితే నమోదు చేసి తర్వాత దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో డీజే నిర్వాహకులతో పాటు ఈశాన్ అనే నిర్వాహకుడు ఎవరైతే ఈ పార్టీ నిర్వహించడం జరిగిందో అతన్ని తో పాటు తర్వాత ఫామ్ హౌస్ సంబంధించిన యజమాని పైన కూడా కేసు నమోదు అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ కూడా అంటే కేసు నమోదు చేసిన తర్వాత పోలీసుల దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సిన విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం ఎవరైతే అదుపులో తీసుకోవడం జరిగిందో అదుపులో తీసుకున్న వారందరినీ అయితే పోలీస్ స్టేషన్ తరలించి వారి వివరాలు సేకరించి తర్వాత కొంతమందికి అయితే ఆ మైనర్లు ఎవరైతే ఉన్నారో ఇటు అబ్బాయిలు కానీ తర్వాత అమ్మాయిలు కూడా దీంట్లో పార్టీలో పాల్గొన్నారు. కాబట్టి వారందరినీ కూడా వివరాలు సేకరించి తర్వాత ఇక్కడికి ఎవరు పిలిపించారు, డ్రగ్ సంబంధించి కూడా ఎవరెవరు సేకరించారు అనేది కూడా ప్రాథమిక టెస్ట్ల ఆధారంగా కూడా వారి పోలీసులు అయితే గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు.
కాబట్టి వారిని ఒక్కొక్కరిని పరీక్షించిన తర్వాత దాంట్లో మరి పరీక్షించిన సమయంలో దాంట్లో మద్యం సేవించినట్టు కానీ డ్రగ్ సేవించినట్లున్నట్టయితే వారిపై కూడా ఇటు డ్రగ్ ఎవరైతే సేవించడం జరిగిందో వారిపై కూడా కేసులు నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా నిఘా ఉంచినప్పటికీ ఇలాంటి పార్టీలు నిర్వహించినపై కూడా ఇటు పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యజమానులకు సంబంధించి ఎక్కడైతే ఫామ్ హౌస్ లో యజమానులకు ముందస్తుగానే ఇటు నియమ నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మైనర్లు కానీ మైనర్లకు సంబంధించి కూడా పార్టీలు నిర్వహించినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గతంలో అనేక సార్లు ఫామ్ హౌస్ లకు సంబంధించిన యజమానులకు సూచించడం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి పార్టీలు కూడా తరచుగా వెలుగులోకి రావడం జరిగింది. గత నెలలో కూడా ఇటు ఇదే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఇతర దేశాలకు సంబంధించిన ఒక పార్టీ నిర్వహించడం కూడా పెద్ద ఎత్తున వాళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది. వారందరినీ కూడా అంటే వీసా సంబంధించి కూడా గడువు ముగిసినప్పటికీ తర్వాత కొంతమంది ఇక్కడే ఉన్నట్టు వాటిని గుర్తించి తర్వాత వారిని అయితే వారి దేశాలకైతే పంపించారు. కానీ ఈ తరహాలో కూడా ఫామ్ హౌస్ల పైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తాం, వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. కానీ పర్టికులర్ గా ఈ కేసుకి సంబంధించి కూడా మరి డ్రగ్ పార్టీ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చడం జరిగింది, డ్రగ్ బయట సేవించి తర్వాత ఈ ఫామ్ హౌస్ వచ్చారా లేదా ఇక్కడ సేవించారా దాని మీద ఒక స్పష్టంగా పోలీసులు వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేవలం అంటే ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీ కానీ ప్రాథమిక వివరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వీటికి సంబంధించి కూడా మీడియాకు వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అదేవిధంగా రేసులో ఎవరెవరున్నారు? జ్యోతి కిరణ్ చెప్పండి, బీజేపీ అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? రేసులో ఎవరెవరున్నారు? పవన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఈ రోజు వెలువడడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు దఫాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించినప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం ఒక కొలిక్కి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అభ్యర్థి అభిప్రాయం సేకరించేందుకు ఒక 3-man కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ ముగ్గురుతో కూడిన త్రిసభ్య కమిటీ అభ్యర్థికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. ఎవరైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉంటాయి, సామాజిక సమీకరణలు, అన్ని అంశాలను ఈ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి నివేదించింది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నగరం ఉండడంతో రాష్ట్ర పార్టీ అప్రమత్తమైంది. రేపు ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ మొత్తానికి సమావేశం కానుంది. రేపు ఈ సమావేశంలో ఏదైతే అది 3-man కమిటీతో పాటు రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి సంబంధించిన అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక అభ్యర్థిని ఖరారు చేయనుంది. అయితే ముగ్గురు పేర్లతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి పంపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ముగ్గురు పేర్లు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యతగా సామాజిక సమీకరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు పేర్లతో కూడినటువంటి జాబితాను రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ అధిష్టానానికి పంపించనుంది. అయితే రేపు ఉదయం ఈ కమిటీ సమావేశం అయితే కానుంది. సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసి పంపిస్తుంది. ఎల్లుండి మాత్రం ఎల్లుండి సాయంత్రం కల్లా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారికే ఈ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. పవన్, ధన్యవాదాలు జ్యోతి కిరణ్. బీహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ఖరారు చేయనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి ఈసీ ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. బీహార్లో నవంబర్ 22 లోపు అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఈసీ ఇంతకు ముందు తెలిపింది. ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా శుద్ధీకరణ జరిగిందని పేర్కొంది.
బీహార్లో మొత్తం 3 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సిఈసి బృందం 2 రోజుల పాటు బీహార్లో పర్యటించింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. బీహార్లో గెలిచేదెవరు? నితీష్ మళ్లీ జెండా ఎగరేస్తారా? తేజస్వి యాదవ్కు కుర్చీ అందుతుందా? దేశమంతటా ఇదే చర్చ నడుస్తుంది. బుద్ధుడు నడయాడిన విహార భూమిపై ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. 2 కూటములు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఓటరు దేవుడి కరుణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సుపరిపాలన, సంక్షేమంతో ఓట్లు కొల్లగొట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. అటు వలసలకు అడ్డుకట్ట, యువతకు ఉపాధి హామీలతో గెలుపు గుర్రమెక్కాలని ప్రతిపక్షం భావిస్తోంది. మూడో పక్షము అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కులాల కురుక్షేత్రం బీహార్లో ఎవరు ఎటు మొగ్గుతారో, ఏ పక్షానికి జై కొడతారో రాజకీయ పండితులకే అంతు చిక్కటం లేదు. బీహార్ ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నిరంతరం సవాలే. 13 కోట్లకు పైగా జనాభా, 7.42 కోట్ల మంది ఓటర్లు, 243 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పథకాలు, హామీలు, నినాదాలతో జనం మనసు గెలిచేందుకు అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగఠబంధన్ ప్రయత్నిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లాగే ఈసారి కూడా ఇరు కూటములు నువ్వా నీనా అన్నట్లు తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో కూటముల మధ్య ఓట్ల తేడా 12,000 మాత్రమే. పొత్తుల లెక్కల్లో తేడాలతోనే దెబ్బపడిందని అంచనాకొచ్చిన ఎంజీబీ ఈసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఎలాగైనా నితీష్ సర్కారును ఇంటికి పంపాలనే పట్టుదలతో ఉంది. మరోసారి విజయకేతనం ఎగురవేసేందుకు అధికార పక్షం శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తోంది. రోడ్లు, విద్యుత్, శాంతి భద్రతల పరంగా పట్టణ ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై సంతృప్తి కనిపిస్తోంది. అధిక జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తి నెలకొంది. సీమాంచల్, తిరుహుట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు, గ్రామసీమల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడినప్పుడు నితీష్ ఆదుకోలేదని కర్షక లోకం కోపంగా ఉంది. రైతు రుణమాఫీతో వారిని ఆకర్షించడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. డబుల్ ఇంజన్ నినాదం వినిపిస్తోన్న ఎన్డీఏ కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నామని బలంగా ప్రచారం చేస్తోంది. 20 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తోన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. జంగిల్ రాజుగా అప్రతిష్ట మూటగట్టుకున్న బీహార్కు నితీష్ కొత్త రూపు తెచ్చారని గుర్తు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణతో ప్రతిష్ట పెంచామంటోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ ఎన్డీఏకి ఓటు వేయాలనే ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మహిళల ఓటు బ్యాంకును పదిలం చేసుకునేలా ఎన్డీఏ కొత్త ప్లాన్ వేసింది. దాదాపు 80 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించింది. 20 నుంచి 25 ఏళ్ల యూత్ టార్గెట్గా నిరుద్యోగ భృతి పథకాన్ని విస్తరించింది. ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నెలకు 1,000 రూపాయలు సాయం చేస్తోంది. ఎన్నికల ముందు ప్రభుత్వ సొమ్ములు పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేయడం దారుణమని మహాగఠబంధన్ మండిపడుతోంది. ఉపాధి కోసం వలసల్లో బీహార్ టాప్లో ఉండటం నితీష్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకొస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమంటూ కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 2016 నుంచి అమలు చేస్తున్న మద్యం నిషేధం మహిళలను నితీష్కు ఓటు బ్యాంకుగా మార్చేసిందనే విశ్లేషణలున్నాయి. 10 ఏళ్లుగా నేరాలు బాగా తగ్గాయని, గృహహింస అదుపులోకొచ్చిందన్నది ఎన్డీఏ నేతల వాదన. మద్యానికి బానిసలై ఆరోగ్యం పాడైన వారు ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారని అంటున్నారు. అయితే మద్య నిషేధంతో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్ నుంచి భారీగా లిక్కర్ అక్రమ రవాణా జరుగుతోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇందులో పోలీసుల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టిందన్న విపక్షాలు నాటుసారా తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శిస్తున్నాయి.
కేవలం 9 నెలలు మినహాయిస్తే 20 ఏళ్లుగా నితీష్ కుమారే సీఎం కుర్చీలో ఉన్నారు. నితీష్ పాలన, పదవి కోసం ఆయన పాకులాటతో ప్రజలు విసిగిపోయారని విపక్షాలంటున్నాయి. 2013లో ఎన్డీఏ నుంచి బయటికెళ్లిన నితీష్ ఎంజీబీతో జట్టు కట్టారు. 2015లో కలిసికట్టుగా ఎన్నికల పోరాటంలో నెగ్గారు. 2017లో మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పేసి ఎన్డీఏ పంచన చేరారు. 2020 అసెంబ్లీ సంగ్రామంలో బీజేపీ సాయంతో గట్టెక్కి రాజకీయ భయాలతో 2022లో మరోసారి ఎంజీబీకి చేరువయ్యారు. 2 ఏళ్ల తర్వాత అంటే 2024 లోక్సభ ఎన్నికల ముందు మళ్లీ మోదీకి జై కొట్టారు. ఈ సంస్కృతిని ఆమోదించడానికి బీహార్ ప్రజలు సిద్ధంగా లేరన్నది విపక్షాల అభిప్రాయం. సీట్ల పంపకం ఎన్డీఏ పక్షాలకు కత్తిమీద సామే. బలం పెంచుకుంటూ వస్తోన్న బీజేపీ 100 సీట్లకు పైగానే కావాలని డిమాండ్ చేస్తోంది. బలానికి తగినన్ని స్థానాలివ్వాలని ఎల్జేపీ, హెచ్ఏఎం పట్టుబడుతున్నాయి. ఈ పంచాయతీకి తోడు సీఎం ఎవరన్నది ఎన్నికల తర్వాతే తేలుతుందన్న బీజేపీ ప్రకటన జేడీయూని కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అంశం కళ్ల ముందే కనిపిస్తుండటం ఆందోళనను మరింత పెంచుతోంది. దీనిపై భేదాభిప్రాయాలు కొనసాగితే ఓట్లు చీలే ప్రమాదముంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు నెలకోసారి చేసిన సర్వేలో సీఎం అభ్యర్థిగా నితీష్ పూర్తిగా వెనకబడ్డారు. తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ తొలి 2 స్థానాల్లో ఉండగా ప్రస్తుత సీఎం 3వ స్థానానికే పరిమితం కావడం జేడీయూ ఇబ్బందుల్ని పెంచిందన్నది నిపుణుల మాట. 2024 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించలేని బీజేపీ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. బీహార్లోనూ అదే రిపీట్ అవుతుందని నమ్ముతోంది. అయితే నితీష్ కు కొంతవరకు అండగా ఉండే ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన జేడీయూపై కోపంగా ఉన్నారట. ముస్లింలు, దళితుల ఓట్లు రాబట్టాలంటే హిందుత్వ ఎజెండాపై బీజేపీ దూకుడు తగ్గాలన్నది నిపుణుల విశ్లేషణ. ఎన్నికలకు 3 నెలల ముందు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించడం దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారి చేసిన సర్వేలో 4-5 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారిని తప్పించారనే ఆరోపణలున్నాయి. 65 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించడమంటే ఫలితాలని ప్రభావితం చేయడమేనని విపక్షం అంటోంది. బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘం దిగజారి వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటరు సమగ్ర సవరణ ఉద్దేశం మంచిదే అయినా చేసిన విధానమే సరిగా లేదని అభిప్రాయపడింది. భారత పౌరుడిగా నిరూపించుకునే పత్రాలు చూపాలనడం సరికాదన్న సుప్రీం ఆధార్, ఓటర్ ఐడీలను అనుమతించాలని నిర్దేశించింది. ఆ తర్వాత ధృవీకరణ పత్రాల సమర్పణకు కొంత సమయం ఇచ్చిన ఈసీ దాదాపు 18 లక్షల ఓట్లు తిరిగి చేర్చింది. చివరిగా 47 లక్షల ఓట్లు తీసేస్తూ 7.42 కోట్ల మందితో తుది జాబితా ప్రకటించింది. ఓట్ల తొలగింపుపై మహాగఠబంధన్ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2024 లోక్సభ సహా మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ అంశం కాంగ్రెస్ ఎన్నికల సంఘం మధ్య మాటల మంటలు రాజేసింది. శాశ్వత వలసలు, మృతులు, అక్రమంగా నివాసముంటోన్న విదేశీయుల ఓట్లే తీసేశామని ఈసీ తేల్చి చెప్పింది. ఆ వాదనను కాంగ్రెస్ ఖండించింది. రాష్ట్రంలో ఉపాధి లేక లక్షలాది మంది యువత వలసపోతుంటే బీహార్కు ఇతరులు వచ్చారనడం పచ్చి అబద్ధమని మండిపడింది. ఎన్డీఏ గెలుపు అవకాశాల్లేని ప్రాంతాలి టార్గెట్గా ఎస్ఐఆర్ పేరిట ఓట్లు తీసేశారంది. తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ నిర్వహించిన ఓట్ చోరీ, ఓట్ అధికార యాత్ర ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లను బీజేపీ గట్టిగా లేవనెత్తుతోంది. బెంగాల్, అసోం, బీహార్లోకి లక్షలాది మంది ప్రవేశించారని లెక్కలు చెబుతోంది. అక్రమ చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలన్న ఎంజీబీ ప్రయత్నాలకు దెబ్బపడిందనే ఎస్ఐఆర్ నిర్వహణపై విమర్శలు చేస్తోందని ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వారితో దేశ జనాభా స్థితిగతుల్లో మార్పులొస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఇది దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. బాహ్య శక్తులు చొరబడి దేశంలో వేర్పాటువాద సిద్ధాంతాల్ని నూరిపోస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. లాలూ టైంలో ఆర్జేడీ కంటిన అవినీతి మరకలను కడుక్కోవడంలో తేజస్వి యాదవ్ కొంతవరకు సఫలమయ్యారు. ఉద్యోగాలు, అభివృద్ధి హామీలతో యువతను ఆకర్షిస్తున్నారు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులను డీల్ చేయడమే ఆయనకు అతిపెద్ద సవాల్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ తగ్గింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 2020 బీహార్ ఎన్నికల్లో 70 చోట్ల పోటీ చేసి 19 స్థానాలే గెలిచింది. అయినా ఈసారి 100 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉంది. కమ్యూనిస్టులు కూడా సీట్ల వాటా పెంచమంటున్నారు. ఈ పంచాయతీ తేల్చడం తేజస్వికి అంత ఈజీ కాదు. పైగా సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా లేదు. ఈ పరిణామాలు మహాగఠబంధన్లో లుకలుకల్ని పెంచేలా ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతేడాది గాంధీ జయంతి రోజున జన్ సురాజ్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పాదయాత్ర, ర్యాలీలు, సభలతో రాష్ట్రాన్ని చుట్టేశారు. కులానికి దూరంగా పారదర్శక పాలన అందిస్తారని చెబుతున్నారు. కానీ కులాల చుట్టూ తిరిగే బీహార్లో పీకే రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ముఖ్యమంత్రి నితీష్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, ఇతర మంత్రులపై ఆరోపణలతో ఎప్పుడూ మీడియాలో ఉంటున్నారు. 3.5 దశాబ్దాల లాలూ యాదవ్, నితీష్ కుమార్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసిందంటున్నారు. ఈ దఫా మార్పు కోసం ఓటేయారని కోరుతున్నారు. ఉచిత విద్య, వైద్యం నినాదాలు పట్టణ, మధ్యతరగతి వర్గాలను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్నదే పెద్ద ప్రశ్న. రెండేళ్ల కిందటి కులగణన ప్రకారం బీహార్లో 13.07 కోట్ల జనాభా ఉంది. అత్యంత వెనకబడిన తరగతులు ఎంబీసీలు 36.01%, ఇతర వెనకబడిన తరగతులైన ఓబీసీలు 27.13%, ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68% ఉన్నారు. అంటే 84.47% బడుగు బలహీన వర్గాలే ఉండగా అగ్రకులాల ప్రజలు 15.52%. దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఓబీసీల్లో అత్యధికంగా 14.26% వాటా యాదవులదే. 4.21% కోయిరీలున్నారు. 18% ముస్లింలది ముస్లింలది చాలా ముఖ్యమైన పాత్ర. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీబీకి 76% ముస్లిం ఓట్లు దక్కగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకొచ్చింది 5%. మిగిలినవి ఎంఐఎం, ఇతర చిన్న పార్టీలకు పడ్డాయి. ఎంవై అంటే ముస్లిం యాదవ్. తొలి నుంచి ఆర్జేడీ రాజకీయ ఫార్ములా ఇదే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎంవై బీఏఏపీ వ్యూహాన్ని అమలు చేసింది. ఎం అంటే ముస్లిం, వై అంటే యాదవ్, బి బహుజన్, ఏ అగ్డా అంటే అగ్రకులాలు, ఏ ఆది ఆబాదీ మహిళలు, పి పూర్ పేదలు. ఈ ఎత్తుగడ అస్సలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు కొత్త దారి వెతుకుతోంది. లవ్ కుష్ ఫార్ములాతో యాదవ్ ముస్లిం ఆధిపత్యాన్ని నితీష్ కుమార్ కౌంటర్ చేశారు. కుష్వాహా, కుర్మీ వర్గాలను ఏకం చేసి ఓటు బ్యాంకు పటిష్టం చేసుకున్నారు. ఈసారి ఎవరి ప్లాన్ ఫలిస్తుందో. గత ఎన్నికల ప్రకారం బీహార్లో బీజేపీ, ఆర్జేడీల ఓటు బ్యాంకు చెరో 20%, జేడీయూ 14.5%, కాంగ్రెస్ 8%, కమ్యూనిస్టులకు 6% ఓట్లు వచ్చాయి. అధికారం దక్కాలంటే సుమారు 40% ఓట్లు అవసరం. 2020 ఎన్నికల్లో ప్రధాన కూటములు ఎన్డీఏ, ఎంజీబీ దాదాపుగా తలో 37% ఓట్లు తెచ్చుకున్నాయి. చిన్న తేడాతో ఎన్డీఏ అధికార పీఠం దక్కించుకుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలిచి ఎన్డీఏ జోరు మీదుంది. గత నవంబర్లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో 2 చోట్ల బీజేపీ, 1 జేడీయూ, మరొకటి హెచ్ఏఎం గెలిచాయి. ఎంజీబీకి నిరాశ తప్పలేదు. జన్ సురాజ్ గెలవకపోయినా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఎప్పటికప్పుడు మారే బీహార్ ఓటరు నాడి మరో నెలలో జరిగే ఎన్నికల నాటికి ఎలా మారుతుందో. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా? ప్రజాకర్షక హామీలు మహాగఠబంధన్కు విజయం సాధించి పెడతాయా? జన్ సురాజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సరైన జవాబు కావాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
జాతీయ భద్రతా చట్టం కింద సోనం వాంగ్చుక్ను అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై స్పందించాలని కేంద్రాన్ని లద్దాఖ్ అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాంగ్చుక్ అరెస్టు కారణాలని ఆయన భార్యకు ఎందుకు తెలియజేయలేదని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. అయితే వాంగ్చుక్ను విడుదల చేయాలన్న గీతాంజలి అభ్యర్థనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 14కు వాయిదా వేసింది. అంతకుముందు భర్త అరెస్టును తప్పుపడుతూ గీతాంజలి రాష్ట్రపతి ప్రధానులకు లేఖ రాశారు. పోలీసులు చెప్పినట్లుగా వాంగ్చుక్కు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని, కుట్ర ప్రకారం ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త అరెస్ట్ అయిన సెప్టెంబర్ 26 నాటి నుంచి ఒక్కసారి కూడా ఆయనతో మాట్లాడనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ హోదా ఇవ్వాలని వాంగ్చుక్ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేహ్లో జరిగిన అల్లర్లలో 4 నిరసనకారులు మృతి చెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు. వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ హింస జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు వైద్యులు పేస్ మేకర్ అమర్చారు. ఆయనను పరామర్శించేందుకు సీఎం బెంగళూరు వెళ్తున్నారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న విషయాన్ని, బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం తరపున పార్టీ వైపు నుంచి ఏ చర్యలు తీసుకున్నారు తదితర అంశాలను కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం కలిసింది. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా మద్దతు కోరారు. ఆర్టీఐ అనేది ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్సూల్పూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పిట్లం, కంగిటి ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మనూరు, నారాయణఖేడ్ ప్రధాన రహదారి తెగిపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎగువన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 12,509 క్యూసెక్కులు నీరు చేరుతోంది. అధిక మొత్తంలో వరద నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లను 10,217 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 18.136 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. రాష్ట్రంలోని జలాశయాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 86,500 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 26 ప్రధాన గేట్ల ద్వారా 76,480 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 32,820 క్యూసెక్ల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. 5 గేట్ల ద్వారా 32,820 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.